చూస్తున్నాం చర్లపల్లి పారిశ్రామిక వాడలో వాగ్దేవి ల్యాబ్ పేరిట మెఫిడ్రిన్ డ్రగ్స్ తయారు చేస్తున్న కంపెనీపై దాడులు చేసిన మహారాష్ట్ర పోలీసులు మాదక ద్రవ్యాల దందా గుట్టు రట్టు చేయడానికి నెల రోజుల పాటైతే శ్రమించారు. పూర్తిగా డెకాయ్ ఆపరేషన్ లో ఈ దందా గుట్టునైతే రట్టు చేసినటువంటి పరిస్థితి. ఓవరాల్ ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ మణికంఠ అందిస్తారు. మణికంఠ, పూర్తి డీటెయిల్స్ ఏంటి? చాలా పెద్ద ముఠానైతే అక్కడ పనిచేస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరినైతే అదుపులోకి తీసుకున్నారు. ఇంకా ఏమైనా దీనికి సంబంధించి అప్డేట్స్ ఉన్నాయా? ఎస్ పవన్, చర్లపల్లి పారిశ్రామిక వాడలో నవోదయ కాలనీలో ఉన్న వాగ్దేవి ల్యాబ్స్లో జరిపిన సోదాల్లో పెద్ద ఎత్తున ఇప్పటి వరకు 35,000 లీటర్ల లిక్విడ్ రూపంలో ఉన్న కెమికల్స్తో పాటు 950 కేజీల డ్రగ్ పౌడర్ను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటుగా 5 కేజీల మెఫిడ్రిన్ పౌడర్ను కూడా పోలీసులు ప్రస్తుతం సోదాలు అయితే స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవంతా కూడా అక్కడ పక్కాగా డ్రగ్స్ తయారవుతున్నాయని నిర్ధారించుకోవడం కోసం ముంబై పోలీసులు చాలా పగడ్బందీగా ఏర్పాట్లు అయితే చేసుకున్నారు. ముందుగానే అనుకున్నట్లుగా ఒక రెక్కీని నిర్వహించారు. ఈ రెక్కీ కోసం ఒక డెకాయ్ ఆపరేషన్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అంటే కాశీమీరా, ముంబైలో ఉన్న కాశీమీరా బస్ స్టేషన్లో యువతి అనుమానాస్పదంగా డ్రగ్స్ అమ్మడంతో పోలీసులకు సమాచారం అందింది. ఆ సమాచారంతో బంగ్లాదేశ్కి చెందిన ఒక యువతిని, ఫాతిమా అనే యువతిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద నుంచి సుమారుగా 105 గ్రాముల మెఫిడ్రిన్ స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 23 లక్షలుగా పోలీసులు అయితే నిర్ధారించారు. అయితే ఈ మెఫిడ్రిన్ ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారని ఆ మహిళను విచారించగా పోలీసులు కొంత సమాచారాన్ని రాబట్టారు. మరోవైపు ఆమె బంగ్లాదేశ్ యువతి కావడం, అలాగే అనధికారికంగా ఇండియాలో ఉండడంతో పాటు డ్రగ్స్ను అమ్మడంతో ఈ కేసును చాలా సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ డ్రగ్స్ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకోవడంతో ఎక్కడి నుంచి డ్రగ్స్ వస్తున్నాయని ఆమె నుంచి వివరాలు అయితే రాబట్టే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే విచారణలో భాగంగా ఆమె ఇచ్చిన సమాచారంతో మరో 10 మందిని అరెస్ట్ చేశారు. మొత్తం వీరందరినీ అదుపులోకి తీసుకుని విచారించగా హైదరాబాద్లో ప్రధాన కేంద్రంగా వాగ్దేవి ల్యాబ్స్ కేంద్రంగా ఈ డ్రగ్స్ తయారవుతున్నట్లు అధికారులు అయితే గుర్తించారు. అయితే ఈ డ్రగ్స్ తయారీలో ఎవరెవరున్నారు, ఎవరి పాత్ర ఎంత ఉంది, ఈ డ్రగ్స్ తయారీ అనంతరం ఎక్కడెక్కడికి పంపుతున్నారనే విషయాలు తెలుసుకోవాలనేది చాలా కష్టతరంగా మారింది. ఎందుకంటే పూర్తిగా అణువణువుగా సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నాడు విజయ్ శ్రీనివాస్. అలాగే వాటితో పాటుగా పగలు సమయాల్లో ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకుండా కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే కార్యకలాపాలు నిర్వహించేవాడు. అలాగే తాను ఈ వ్యవహారంలోంచి ఎట్టి పరిస్థితుల్లోని ఎవరికీ తెలియకుండా ఉండడం కోసం ఈ రోజు పనికి వచ్చిన కూలీలను మరుసటి రోజు పనికి అయితే తీసుకొచ్చేవాడు కాదు. ప్రతిరోజు కూడా కొత్త కూలీలను తీసుకొచ్చి పని చేపించేవాడు. అలాగే కంపెనీలో ఏం తయారవుతున్నాయని కూడా అక్కడ కూలీలకు తెలియకుండా, పూర్తిగా లేబర్కి తెలియకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నాడు. సో ఇదంతా కూడా ముంబై పోలీసులు ముందుగానే పసిగట్టారు. సో ఈ డెకాయ్ ఆపరేషన్ నిర్వహించాలి ఖచ్చితంగా, అలా అయితేనే కొన్ని ఆధారాలు సేకరించే అవకాశం ఉందని వాళ్ళు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ డెకాయ్ ఆపరేషన్లో ఒక కానిస్టేబుల్ని ముందుగా కంపెనీలోకి పంపించారు. అంటే గత నెల 5వ తారీఖున ఒక కానిస్టేబుల్ని లేబర్గా పంపించారు. అక్కడ కార్యకలాపాలు ఏమేమి జరుగుతున్నాయి, డ్రగ్స్ ఎంత మొత్తంలో తయారు చేస్తున్నారు, అనంతరం ఆ డ్రగ్స్ని తయారు చేసి ఎక్కడెక్కడికి పంపిస్తున్నారు, దేశంలో వివిధ ప్రాంతాలకు పంపిస్తున్నారా లేదంటే విదేశాలకు తరలిస్తున్నారా అనే కోణంలో మొత్తం పూర్తిగా నెల రోజుల పాటు ఒక డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ డెకాయ్ ఆపరేషన్లో కీలకమైన సమాచారం రావడంతో ఆ తర్వాత ఆ కానిస్టేబుల్ ఇచ్చిన సమాచారంతో ముంబైకి చెందిన పోలీసులే డ్రైవర్లుగా తయారయ్యారు. లారీ డ్రైవర్లుగా, అలాగే క్లీనర్లుగా, లేబర్లుగా వాళ్ళంతా కూడా ఒక స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. మొత్తం 3 రోజులు లారీ డ్రైవర్లు, క్లీనర్లుగా పనిచేసిన అనంతరం ఈ వ్యవహారం అంతా బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రధానంగా ఈ కేసులో విజయ్తో పాటు అలాగే తానాజీ, కెమికల్ ఎక్స్పర్ట్గా పనిచేస్తున్న తానాజీని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వాళ్ళ దగ్గర నుంచి సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉన్నట్లుగా తెలిసింది. దేశంలో వివిధ ప్రాంతాలకు ఇప్పటి వరకు సుమారుగా 12,000 కోట్ల రూపాయలు విలువ చేసే డ్రగ్స్ను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు పోలీసులు గుర్తించారు. అదే వరకు విదేశాలకు కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ తరలించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం వాళ్ళని ట్రాన్సిట్ వారెంట్ ద్వారా ముంబైకి తీసుకెళ్లారు. అక్కడ కస్టడీకి తీసుకుని మరిన్ని విషయాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ మణికంఠ. థ్యాంక్స్ ఫర్